వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలా, మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, అసలు మూవ్ ఆన్ అయినా సరే రీయూనియన్ ఉంటుందా లేదా, అసలు మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారా లేదా, మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా యాక్యురేట్గా రీడింగ్లో చెప్తాను. స్క్రీన్ పై నుండి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ పర్సన్ మనసులో అసలు మీకు స్థానం ఉందా లేదా చూద్దాం. మీ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉండే పర్సన్ మనసులో మీకు స్థానం ఉందా లేదా, ఉంటే ఎలాంటి స్థానం ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒంటరిగా ఉంటూ ఓవర్గా థింక్ చేస్తున్నారు. గతంలో జరిగిన విషయాల గురించి వాళ్ళు ఆలోచించి గతంలో వాళ్ళు చేసిన పనులను గుర్తు తెచ్చుకొని మీరేదో వాళ్ళని నెగటివ్గా అనుకుంటున్నారు, అందుకే ఇగ్నోర్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. అందుకే మీరు గతం గురించి ఆలోచించి కానీ మీ మనసులో వాళ్ళకి స్థానం ఉంది అనే హోప్ అయితే వాళ్ళు పెట్టుకున్నారండి. మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలి, యాక్షన్ తీసుకోవాలి, ఇంకా ఇక్కడ నుంచి మీ దగ్గరికి నిత్యము రావాలి అనుకుంటున్నారు. మీతో ట్రావెల్ చెయ్యాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చెయ్యాలి. మీరే తన ప్రపంచంలో ఉన్నారు. ఈ లాంగ్ డిస్టెన్స్ గురించి వాళ్ళు కన్ఫ్యూజన్స్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో అంటే ఒకప్పుడు యాక్షన్ ఎక్కువగా తీసుకునేవారు, ఇప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజన్ స్ట్రైట్లో పెట్టుకున్నారు మిమ్మల్ని. మీతో రీయూనియన్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీతో కాల్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి, మీతో ఉంటేనే హ్యాపీ రిలేషన్ ఉంటుంది అని అనుకుంటున్నారు. గతంలో జరిగినవన్నీ విడిచిపెట్టి మీతో రియూనియన్ అయితేనే బాగుంటుంది, మీతోనే ముందుకు రావాలి, వేగంగా వెళ్ళాలి, క్విక్గా ఉంటుంది. మీ చుట్టూ ఆప్షన్స్ ఉన్నాయేమో అని అనుకుంటున్నారండి, అందుకే బాధపడుతున్నారు. ఆప్షన్స్ ఉన్నాయేమో అని సఫర్ అవుతున్నారు, కానీ మీ పర్సన్కి మీరే విష్ఫుల్ఫుల్మెంట్. నెక్స్ట్ వాళ్ళ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మీ పర్సన్కి మీరే విష్ఫుల్ఫుల్మెంట్. మీ పర్సన్కి మీరు మీ పర్సన్కి మీరు ఒకరికొకరు ఇక్కడ విష్ఫుల్ఫుల్మెంట్. ఈ రిలేషన్ అయితే సక్సెస్ అయితే అవుతుందండి. మేబీ ఈ రిలేషన్లో ట్రావెల్ జరుగుతుంది, వాళ్ళ చుట్టూ చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఈ ట్రావెల్లో మీరు వాళ్ళు విష్ఫుల్ఫుల్మెంట్ అయినా సరే ఏమీ చేయలేని పరిస్థితులుగా ఉన్నారు, అందుకే ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా ఉన్నారు. ఉండేటప్పటికి కూడా మీరు మీ ఎనర్జీలో ఉన్నారు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక మంచి ఎంప్రెస్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. తన తల్లి దగ్గర ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మీ దగ్గర కూడా ప్రేమ దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక విషయంలో మాత్రం మీ పర్సన్కి మీ పరంగా హార్ట్ బ్రేక్ అయిందండి. మేబీ వాళ్ళు మాట్లాడుతాను అనే టైంలో మీరేంటంటే వాళ్ళతో మాట్లాడలేని
బిజీలో ఉండొచ్చు. సో అందు గురించే ఈ హార్ట్ బ్రేక్ అయ్యింది అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, ఈ హార్ట్ బ్రేక్ అనేది కొంతవరకే. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, కొత్తగా ఆలోచించి మాట్లాడాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మిమ్మల్ని అయితే బాగా స్పైయింగ్ చేస్తున్నారండి. 5 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. హార్ట్ బ్రేక్ అయింది. గతంలో ఏవో సమ్ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయింది. గతం గురించి ఆలోచించడం వల్ల. కానీ మీ మీద అయితే హోప్ అయితే ఉంది. మీ పర్సన్కి మీ మీద హోప్ ఉంది, నమ్మకం ఉంది. నైట్ ఆఫ్ వ్యాన్స్. ఎస్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీకు దూరంగా ఉన్నారు. అక్కడ నుంచి మీ పర్సన్ మీ దగ్గరికి వేగంగా రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ద వరల్డ్. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. మేబీ మీరు తనకు దక్కరేమో అనే భయం అనేది వాళ్ళలో ఏర్పడింది. 2 ఆఫ్ స్వార్డ్స్. 2 విషయాల్లో కన్ఫ్యూజన్ అయినప్పటికీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తారు, మ్యారేజ్ కూడా చేసుకుంటారు. ఎంతమంది అడ్డొచ్చినా సరే. 6 ఆఫ్ కప్స్. రియూనియన్ అవ్వాలి అనుకుంటారు, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. రిలేషన్లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. 7 ఆఫ్ కప్స్. మీకు జస్టిస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉండేటప్పటికి కూడా వాళ్ళ మనసులో మీకే స్థానం ఉంది అనుకుంటున్నారు. మీకే న్యాయం చేయాలి అనుకుంటున్నారు. ద చారియట్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. కొన్ని హిడెన్ రహస్యాలు ఉంచుతున్నారు. కానీ అంతకంటే ఇంపార్టెంట్, మిమ్మల్ని హైడ్గా రిలేషన్లో ఉంటూ ఎమోషనల్గా వాళ్ళు ఏంటంటే సఫర్ అవుతున్నారండి. హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఎమోషనల్గా వాళ్ళు ఏంటంటే బాధపడడం వలన ఈ యాక్షన్ అనేది స్లోగా ఉంటుంది. కానీ ఇది సక్సెస్ అయితే అవుతుంది. మీతో ఉండే రిలేషన్ సక్సెస్ అని కోరుకుంటున్నారు. ద ఎంప్రెస్. మీరు మీ ఎనర్జీలో ఉన్నారు అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి, వేగంగా వచ్చి మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి. మీ దగ్గరే చాలా కేరింగ్ ఉంటుంది. తల్లి ప్రేమ మీ దగ్గర దొరుకుతుంది. మీతో ఉంటేనే సక్సెస్ జరుగుతుంది అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. 3 ఆఫ్ స్వార్డ్స్. స్పై చేస్తున్నారండి, మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. పెయిన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎక్కువగా స్టాక్ చేయడం వల్ల ఆన్లైన్లోకి వచ్చి వాళ్ళకి మెసేజెస్ చేస్తున్నారు. కొంతమంది మీరు ఆన్లైన్లోనికి వెళ్ళి వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, పెయిన్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే మేబీ మీకు ఫోన్ అయినా మెసేజ్ అయినా ఏదో వచ్చి ఉంటుంది. ఇమీడియట్గా మీరు రెస్పాన్స్ అవ్వకపోయేసరికి వాళ్ళకి పెయిన్ అనేది వచ్చింది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఆలోచిస్తున్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఏడుస్తున్నారు. కానీ వాళ్ళ బాధని బయటికి చెప్పట్లేదు.